గోర ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మానవత్వం మరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 10 రోజులైంది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్పై పాలస్తీనా ప్రాంత తీవ్రవాద గ్రూపు హమాస్ జరిపిన దాడి తాలూకు ప్రకంపనలు ఆగేలా లేవు. హమాస్ను తొదముట్టిస్తామంటూ గాజాపై ఇజ్రాయిల్ జరుపుతున్న దాడి అంతకంతకు తీవ్రతరమవుతోంది. భూతల దాడులకు దిగడానికి సర్వసన్నద్ధమైంది. ఇప్పటికే గాజాను ఈ యూదు దేశం అష్టదిగ్బంధనం చేయడంతో అక్కడి పాలస్తీనియన్లకు తినడానికి తిండి కాదు కదా, తాగడానికి నీళ్లైనా లేని పరిస్థితి. ఆగని యుద్ధంలో ఇప్పటికీ 2600 మందికి పైగా పాలస్తీనియన్లు, ఇరువైపులా కలిపి 4000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 10,000 మందికి పైగా గాయపడ్డారు. పిల్లలు, స్త్రీలు, వృద్ధులనే తేడా లేకుండా బాధితుల కనీసపాటి అవసరాలకు కూడా అక్కర లేకుండా అంతర్జాతీయ మానవతావాద చట్టానికి నీళ్లొదిలేస్తున్న ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం చివరికి మానవ సంక్షోభంగా మారిపోయే సూచనలున్నాయి. మానవతా దృక్పథం అవసరమనే అంతర్జాతీయ సమాజంలో ఇది ఆందోళన రేపుతోంది. పాలస్తీనా జనాభా 23 లక్షలైతే 11 లక్షల మంది పైగా పౌరులు ఇజ్రాయిల్ హెచ్చరికలతో ఇప్పటికే ఉత్తర గాజా విడిచి వెళ్లారు. అంటే సగం మంది నిరాశ్రయులయ్యారు. గాజా నుంచి ఈజిప్ట్లోకి వెళ్లేందుకు రాఫా మార్గం తెరిచేందుకు దౌత్యయత్నాలు జరుగుతుండడంతో మరింత మంది అటూ వెళ్లవచ్చు. యుద్ధం సృష్టించిన ఈ బీభత్సంలో సొంతగడ్డ విడిచి వెళ్లాల్సిన దైన్యంలో పడిన వీరి జీవితకాలపు దుఃఖాన్ని ఎవరు తీర్చగలరు? ఇజ్రాయిల్ భూతల దాడులు చేస్తే ఇప్పటికే తిండి, నీళ్లు, విద్యుత్, ఇంధనం లేక అల్లాడుతున్న ప్రాంతంపై అది అమానుష దాడి. హమాస్ మాటేమో కానీ అన్నెం పుణ్యం ఎరుగని వారు బలైపోతారు. ఐరాస ప్రతినిధి అన్నట్లు అది సామూహిక ఉరిశిక్ష వేయడమే. 6 బైలు కారాగారంగా పేరుబడ్డ గాజా 6 బైలు శవాగారం అవుతుంది. ఇజ్రాయిల్పై హమాస్ దాడిని, 100 మంది మరణానికి కారణమైన తీరును, అమాయకులను బందీలుగా తీసుకెళ్లిన వైనాన్ని మానవతావాదులు ఎవరూ సమర్థించరు. కానీ ఇప్పుడు ఇజ్రాయిల్ చేస్తున్నది ఏమిటి? ఆత్మరక్షణ ధోరణిని అతిక్రమించి గాజాను తుడిచిపెట్టేయాలని, పాలస్తీనాను ఉనికిలో లేకుండా చేయాలని తెగబడుతున్న తీరును ఏమనాలి? ఒకప్పుడు సురక్షితంగా బతకడానికి తమకంటూ ఓ దేశం కావాలని మొదలైన యూదులు నాటి సువిశాల ఒట్టోమన్ సామ్రాజ్యంలో పాలస్తీనా ప్రావిన్స్లో భూములు కొనడంతో ఆరంభించారు. మొదటి ప్రపంచ యుద్ధానంతర పరిణామాల్లో చివరకు పాలస్తీనా విభజనకు, 1948లో స్వతంత్ర ఇజ్రాయిల్ ఏర్పాటుకు కారణమయ్యారు. ఆనాడు పాలస్తీనాకు యూదులు వలసొస్తే ఈనాడు పాలస్తీనియన్లు వలసపోతున్న పరిస్థితి. రావణ కాష్టంలా సాగుతున్న పాలస్తీనా అంశంలో ఇరుపక్షాల తప్పులు, కొల్లలు. ఇజ్రాయిల్ పాలస్తీనా అంశాన్ని ముస్లిం, యూదు సమస్యగా చిత్రీకరించి అగ్నికి ఆజ్యం పోస్తున్న ఇరుపక్షాల దేశాలకు చివరకు స్వప్రయోజనాలే కీలకం. పెదవులపై సానుభూతి, ఆయుధాలు అందించి యుద్ధాన్ని పెద్దది చేయడంతో పెరిగే మంటలు ప్రజలకు పనికిరావు. గాజా కేవలం 41 కిలోమీటర్ల పొడవాటి చిన్న భూభాగమే కావచ్చు. దాన్ని కైవసం చేసుకోవాలన్న ఇజ్రాయిల్ ఆకాంక్ష నెరవేరడం సులభమేమీ కాదు. గతంలో 2009లో 15 రోజులు, 2014లో 19 రోజులు గాజాపై ఇజ్రాయిల్ దండయాత్ర చేయకపోలేదు. అన్నిటికీ యుద్ధం పరిష్కారమైతే అనేక సమస్యలు ఏనాడో పరిష్కారమయ్యేవి. పాలస్తీనియన్లలో 44% మంది 2006లో తీవ్రవాద హమాస్కు ఓటు వేసి తప్పు చేశారు. దానికి ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారు. అన్నీ కోల్పోయి
భవితపై ఆశలేని దుస్థితికి వచ్చారు. ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోదామన్నా అభ్యంతరం చెబుతూ అమాయకులైన వారినే హమాస్ అడ్డం పెట్టుకుంటున్న వార్తలు విచారకరం. ఈ పరిస్థితుల్లో ఈ యుద్ధం తక్షణం ఆగేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నించాలి. బాధితులకు తక్షణ సాయం, శాంతి స్థాపన తక్షణ కర్తవ్యం కావాలి. ప్రపంచ దేశాలు 2 వర్గాలుగా చీలిపోయి మాట్లాడుతున్నాయి. అయితే హమాస్ దాడితో వచ్చిన సానుభూతి క్షీణిస్తూ విమర్శలు పెరగడాన్ని ఇజ్రాయిల్ సైతం గమనిస్తోంది. గాజాకు అత్యవసర సాయం అందేందుకు దోవ ఇస్తామని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు అన్నట్లు తాజా వార్త. అలాగే దాడులు ఆపేస్తే ఇజ్రాయిల్ బందీలను హమాస్ విడిచిపెడతానందని ఇరాన్ మాట. హమాస్ నుంచి ఆ మేరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ యుద్ధాన్ని ఆపే అలాంటి కనీస ప్రయత్నాలు అత్యవసరం. మన సంగతికొస్తే మునుపటితో పోలిస్తే భారత ఆర్థిక సౌభాగ్యానికి, జాతీయ భద్రతకు ఇటీవల అతి కీలకమైన మధ్యప్రాచ్యంపై దేశంలో అధికార ప్రతిపక్షాలు దేశీయంగా హిందూ ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం మానాలి. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకుని క్రమం తప్పకుండా సమావేశమై మారుతున్న పరిస్థితుల్ని, మన దేశం అనుసరిస్తున్న వ్యూహాన్ని ఇరుకపరచాలి. సంక్షోభం ముదురుతున్న వేళ సమతూకమే భారత మంత్రం. యుద్ధంలో మానవీయ చట్టాలను గౌరవించాల్సిందిగా ఇజ్రాయిల్కు విజ్ఞప్తి చేయాలి. హమాస్ దుశ్చర్యకు, గాజాలో అమాయకులపై ప్రతీకారం అర్ధరహితమని నచ్చచెప్పాలి. అలాగే హమాస్ వద్ద బందీలైన ఇజ్రాయిళ్లను వెంటనే విడిపించేందుకు అరబ్ మిత్రదేశాలు పాటుపడేలా కృషి చేయాలి. అటు ఇజ్రాయిల్తోనూ, ఇటు ఇరాన్, ఖతర్ మొదలు సౌదీ అరేబియా, ఈజిప్ట్ దాకా మధ్యప్రాచ్యంలోని కీలక దేశాలతోనూ ఉన్న సత్సంబంధాల రీత్యా భారత్ ఈ యుద్ధానికి తెరపడేలా చూడాలి. మధ్యప్రాచ్యాన్ని కమ్ముకొస్తున్న మానవ సంక్షోభాన్ని నివారించాలి. ఈరోజు మనం మానవత్వం మరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.